మమ్మీ క్యాట్ కానే కాదు, వ్యాంపైర్ క్యాట్ అయి ఉండొచ్చు. దానికి ఫ్యాంగ్స్ ఉన్నాయి. లెప్రకాన్ క్యాట్ అని మనం లాస్ట్ వీక్ అనుకున్నాం. ఆ మాట కూడా ఒక రకంగా నిజమే అయి ఉండొచ్చు. ఈ రోజు స్లీప్ ఓవర్ ని ఆ క్యాట్ ఎలాగైనా స్పాయిల్ చేస్తుంది. అదిగో వస్తుంది. అదేం చేస్తుందో చూస్తాను. బహుశా అది హైడ్రా క్యాట్ అయి ఉండొచ్చు. కానీ దీనికి ఒక తలేగా ఉంది. అనుమానంగా ఉంది. అంబ్రెల్లా ఎందుకు? క్లౌడీగా కూడా లేదే. కండక్టర్ డబుల్ పౌండర్, కమింగ్ డబుల్ పౌండర్. క్యాట్ ఏదో విడ్డూరంగా ప్రవర్తిస్తోంది. ఓవర్. ఏం చేస్తోంది? నువ్వే. మూన్ నుండి పవర్ ని క్యాట్ సక్ చేస్తోంది. కానీ ఎందుకు? ఎక్కడి నుండి? మూన్ నుండా? అవును, దానికి అడ్డుపడాలి. దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు ఇది ఆఫ్ అవ్వట్లేదు? కమాన్ ఆఫ్ అవ్వు. ఓ బాయ్. నీకేం కాలేదుగా? ఏదైనా ఉంటే గట్టిగారు వినిపించలారు. ఓ బాయ్, డబుల్ పౌండర్ టు కాండాగ్. కమ్ ఇన్ కాండాగ్. ఓవర్. డెనిస్, బ్రతికే ఉన్నావా? నీకేం కాలేదుగా? క్యాట్ నిన్ను కరిచిందా? అవునవునవును. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే అదే జాతి క్యాట్ నేను కనిపెట్టేశాను. అది వియర్ క్యాట్. ఏంటి వియర్ క్యాటా? అవును, నేను చదివిన దాన్ని బట్టి ఆ వియర్ క్యాట్ కరిచినందువల్ల ఫుల్ మూన్ అప్పుడు నువ్వు కూడా వియర్ క్యాట్ గా మారిపోతావు. కూప్, కంగారు పడకు డెనిస్. నేను వియర్ క్యాట్ గా మారే అవకాశమే లేదు. మారకపోతే మంచిదే. గుడ్ మార్నింగ్. ఇదంతా క్యాట్ టెస్ట్. క్యాట్ క్యాట్ ఎందుకు అలా చూస్తున్నావు? నథింగ్. కూప్, డెనిస్, ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కి రండి. కమింగ్. నాకు చాలా ఆకలిగా ఉంది. నా బౌల్లో ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ఎలా వచ్చాయి? ఇక మీదట నీకు ఇలాంటివే నచ్చుతాయని ఎవరైనా పెట్టుంటారు. బహుశా నీకు దాని టేస్ట్ నచ్చొచ్చు. చెప్తున్నాను కదా, నేను చేంజ్ అవ్వలేదు. హే, నా కార్డ్స్ యాక్షన్ ఫిగర్స్ ఎక్కడికి పోయాయి? యాన్ వైండ్ అప్ మైస్. ఎవరో ట్రిక్ చేస్తున్నారు. అది ఎవరో నాకు తెలుసు. నువ్వే. నేనిద్దరిలో నువ్వు ఈ పని చేస్తుంటావు. నీ బ్రెయిన్ లో ఉన్న క్యాట్ సెల్ మార్పుకు సిద్ధమవుతోంది. అతి త్వరలో నువ్వు వియర్ క్యాట్ గా మారిపోతావు. అర్థం లేకుండా మాట్లాడుకు. నేను చెప్పింది నిజమే కదా? ఏం లేదు, వెలకలం చేశాను అంతే. ప్రూఫ్ కావాలన్నావుగా, ఇవన్నీ చూడు. ఇవన్నీ పాపప్ బుక్సా? సారీ, నీ ఎవిడెన్స్ ఒక పాపప్ బుక్కా? ఈ బుక్స్ అన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు రాసినవి. కానీ వీటన్నిటిని చదవడానికి టైం లేదు. చూడు, మూన్ రైజింగ్ లో ఇది వియర్ క్యాట్ గా మారిపోయింది. వెంటనే తన ఫ్రెండ్ ని అటాక్ చేస్తుంది. క్యాట్ బాయ్. 80s లో వియర్ డాగ్స్ అన్ని కలిసి వియర్ క్యాట్స్ ని ఎలిమినేట్ చేసాయని అందరికీ తెలుసు. గ్యాస్ట్రీ గ్రల్స్ యొక్క మాస్టర్ మేనియా ఇనానియా షోలో చూసాం. టాప్ సీక్రెట్ గవర్నమెంట్ వాటర్ పార్క్ లో లాట్స్ నసేబుల్ లైఫ్ గార్డ్ గా అక్కడ ఉందంట. నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఓ, నీ ఊపిరి వాసన తట్టుకోలేకపోతున్నాను. అవును, చెడ్డ వాసన వస్తోంది. ఓ, అందుకే క్యాట్ తినే ఆహారం తింటున్నాడా? ఓ, మరీ విడ్డూరం. నీకు అదే క్యాట్ బటన్ బర్గర్. డాగ్ ఫుడ్ దానికంటే బాగుంటుందని అందరికీ తెలుసు. తన ఫ్రెండ్ బాడీలో మిగిలింది మరుసటి రోజు వియర్ క్యాట్ తింటుంది. చూసావా? ఓకే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను అడ్డుకుంటుంది. వేర్ వుల్ఫ్ కి సిల్వర్ వుల్ఫ్ బెన్ లీవ్స్ పడవు. అందుకే సిల్వర్ స్పూన్ తెచ్చాను. బంచ్ ఆఫ్ పుసీ విల్లోస్ తెచ్చాను. ఖచ్చితంగా ఇవి నీకు ఉపయోగపడతాయి. కానీ ఆ చేంజ్ వచ్చేటప్పుడు చేంజ్ వస్తే ఏం చేస్తావు? నేను
నేను అనిమల్ కంట్రోల్ కి ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చి వెర్రెక్కిన క్యాట్స్ మీద కొట్టే స్ప్రే నీ మీద కొడతారు. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏంటి ఎక్కడ? ఇదే ఆ చేంజ్. నేను చెప్పాను గా కూప్, నువ్వు బియర్ క్యాట్ గా మారిపోయావు. No! 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 నాకు ఎయిర్ కట్ గా మారిపోలేదు. నాకు బయటికి కట్టలు. దగ్గరికి నాకు, నా దగ్గర స్పూన్ ఉంది. అవసరమైతే నీ మీద ఉపయోగిస్తాను. చూసావా, ఇది సిల్వర్ కాబట్టి నీకు నొప్పి పెడుతోంది. బియర్ క్యాట్. స్పూన్తో కొడితే నొప్పి పెట్టదా మరి? వాట్? చూసావా, ఫాల్స్ టీత్. ఒళ్ళంతా క్యాట్ హెయిర్ ని అంటించింది. ఇదంతా వట్టి ఫేక్. నా దగ్గరికి రాకు బియర్ క్యాట్. నీ మీద ఈ పుసి విల్లోస్ ఉపయోగిస్తాను. డెనిస్, కొంచెం కామ్ గా ఉండు. దగ్గరికి రాకు, వెళ్ళిపో. డెనిస్, వెయిట్. సారీ కూప్, నేను ఇక్కడే ఉంటాను. నన్ను తినేస్తావు. నేను వెళ్ళి ఎవరినైనా సాయానికి తీసుకొస్తాను. ఇక్కడేం జరుగుతోంది? ఓ, దీని గురించి నేనేదో పుస్తకంలో చదివినట్టున్నాను. ఓ, నేను వెళ్ళి ఆ పుస్తకం తీసుకొస్తాను. ఆ తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం. మార్నింగ్ దాకా వెయిట్ చేయలేరా? ఓ, నువ్వు చెప్పింది కూడా మంచి ఐడియానే. ఇవాళ గడ్డం పెరిగింది, రేపు గొంతు మారుతుంది. గుడ్ నైట్. ఫుల్ ఫ్లెజ్డ్ వియర్ క్యాట్ లా కూప్ మారుంటే ఓకే డెనిస్, లేదంటే మీరిద్దరూ బాగా దెబ్బలు తింటారు. అవును, చాలా నొప్పి పెడుతుంది. అదిగో అక్కడున్నాడు. క్యాట్ ఒక ఈవిల్. చూసారా, నేను చెప్పాను కదా. గైస్ గైస్, డెనిస్, నువ్వు నన్ను నమ్మాలి. నేను వియర్ క్యాట్ ని కాను. ఇవన్నీ నమ్మడానికి నేను వెర్రోని కాను. క్యాట్ కి హెయిరే ఉండదు. నేను వియర్ క్యాట్ నైతే హెయిర్ ఎలా వచ్చింది? ఒకవేళ బాల్డ్నెస్ వల్ల దానికి జుట్టు రాలిపోయిందేమో. కాదు, ఈ వియర్ క్యాట్ స్టోరీ ఒక డిస్ట్రాక్షన్. క్యాట్ చేస్తున్న పని మనం తెలుసుకోకుండా ఇలా చేసింది. ఆ సీక్రెట్ ని కనిపెట్టాలి. చూసావా, అది స్టార్ట్ చేసేసింది. కమ్ ఆన్. నా దగ్గర సిల్వర్ స్పూన్ ఉంటే బాగుండేది. చూడు, నేను చెప్పినప్పుడు మీరెవ్వరూ నమ్మలేదు కదా, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నావుగా, నీకే తెలుస్తుంది. ఫిషీ ఫ్రిస్కీ బీచ్. నా రూమ్ ని క్లీన్ చేయడానికి ఇలాంటిదంటే బాగుంటుంది. అవును, నిజమే. అసలు అది ఏం చేయబోతుంది? ఐ డోంట్ నో, కానీ దాన్ని ఆపాలి. అది పెద్దదైపోతుంది. డెనిస్, దేన్నైనా గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. నేను పట్టుకనే ఉన్నాను. నన్ను వదులు. ఓ, బయట పెద్ద స్టామ్ లా ఉంది. హే, నేను ఎక్కువసేపు పట్టుకోలేను కూప్. మనకు ఒకే ఒక ఛాన్సే ఉంది. ఆ ప్లేగ్ ని ఎలాగైనా తీసేయాలి.
గెడ్డం షేవ్ చేసుకున్నావా? లేదు, నిజంగానే నాకు గెడ్డం లేదు. ఓ పర్వాలేదు, దాని గురించి నువ్వేం దిగులు పడకు. పెద్దవాడు అయ్యాక అదే వస్తుంది. ఇంకొద్ది సంవత్సరాల్లో నువ్వు పెద్దవాడివి అవుతావు. నీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి తెలుసా? ఆ, ఇప్పుడు నేను చదవబోయేది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా విను. నీ శరీరంలో వచ్చిన మార్పులతో పాటు నీకు గెడ్డాలు మీసాలు వస్తాయి. దానికి తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలి. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, బూట్స్ విల్ వీధులలో గ్యాస్ట్లీ గ్రేవ్స్ పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరొచ్చారో చూడండి. నేనే ఫీబీ మార్క్స్ సీఈఓని. అదొక మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ. మా అమ్మగారు రిపోర్ట్స్ ఈ బ్రీఫ్ కేసులో పెట్టి నాకు ఇచ్చిన. బోర్ కొట్టిస్తోంది. ఇక ఇప్పుడు ఎవరొచ్చారో చూద్దామా? ఆ, నేను క్వాసా. వీడు క్వాసిమోడో, నేను వీడి హంపుని. డాడ్! నేను లేకుండా హెలోవిన్ స్టార్ట్ అవుతోంది. ఇదిగో అయిపోయింది కూప్. నా సైబోర్గ్ మిషన్ ఎలా ఉంది? ఆ, బాడీ బాగా హీట్ అవుతుంది. నడవడం కూడా కష్టంగా ఉంది. ఆ! ఆ! ఏం కనిపించట్లేదు. హెల్మెట్ ని కాస్త పైకి నెట్టు. ఆ! ఇది చాలా టైట్ గా ఉంది. తల అందులో స్టక్ అయిపోయింది కదూ. ఆ! నీ కాస్ట్యూమ్ రెడీ కెప్టెన్. థాంక్స్ డాడ్. డాడీ, మిస్టర్ క్యాట్ ని ఎక్కడైనా చూసారా? దాని మీద బ్లాక్ కలర్ స్ప్రే చేయాలి. బ్లాక్ క్యాట్ లేకుండా నా విచ్వేషం బాగుండదు. కానీ నీ క్యాట్ గా బ్లాక్ రంగు బాగోదని నాకు అనిపిస్తోంది. ఫియర్ డార్క్నెస్ లోకాన్ని ఆక్రమించినప్పుడు వాటిని నాశనం చేయడానికి కెప్టెన్ బ్లాస్టర్ రైడ్ వస్తాడు. ట్రిక్ ఆర్ ట్రీట్ టైం. నిజం చెప్పాలంటే ఇక మీదట నేను లేకపోయినా సరే నువ్వు ఒక్కడవే ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్ళొచ్చు కూప్. కూల్. అయితే ఇవాళ రాత్రికి డాడీ నాతో పాటే ఉంటారు. డబుల్ కూల్. నో, నీ బ్రదర్ నిన్ను తనతో పాటు బయటికి తీసుకువెడతాడు మిల్లీ. డాడ్, ట్రిక్ ఆర్ ట్రీట్ కి ఒంటరిగా వెళ్ళడం నా రైట్. అక్కడికి నా బేబీ సిస్టర్ ని తీసుకువెళ్ళడం కుదరదు. ఆహాహా. నన్ను ఇన్సల్ట్ చేస్తున్న కోప్తో నేను బయటికి వెళ్ళను. ఫాదర్ డాటర్ ట్రెడిషనే నాకు ప్రెషియస్. అది తెలుసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారం నేను మీతో వస్తాను. సరే, ఇక నా ఓల్డ్ కాస్ట్యూమ్స్ అన్ని బయటికి తీస్తాను. డ్రాకులా డ్రెస్ ఎలా ఉంటుంది? చూసిందేగా. ఫ్రాంకెన్స్టైన్, ఇది కొత్త ఐడియా. ద వోల్ఫ్ మ్యాన్, పర్వాలేదు. ఇది మీరు ఇంతవరకు చూస్తుండ్రు. బెర్న్ వాన్ వుల్ఫ్ డ్రాకెన్స్టైన్. మెదలకుండా నేను కోప్తోనే వెళ్ళిపోతాను డాడీ. అర్థం లేకుండా మాట్లాడుకో, నేను రెడీ అయిపోయాను కదా. కానీ క్యాట్ ని కనిపెట్టలేకపోయామే. నా జెన్యూన్ ఫేక్ రూబీ నెక్లెస్ కూడా దొరకలేదు. విచెస్ కి రూబీస్ వల్లే పవర్ వస్తుందని అందరికీ తెలుసు. ఓ అలాగా? అయితే మనిద్దరం పైకెళ్ళి మరోసారి క్యాట్ ని వెతుకుదాం రా. పిల్లలు ఎంజాయ్ చేయండి. ఏ ఇంట్లో ట్రిక్ ఆర్ ట్రీట్ లేకుండా ఉండకూడదు. కూప్! హోల్డ్ ఆన్, నేను అక్కడికి తప్పకుండా వెళ్ళను. ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం అందరి ఇళ్ళకి వెళ్దాం అన్నావు కదా. ఆ ఇంటికి వద్దులే. కమ్ ఆన్. ఉప్స్. సారీ. ఆ ట్రిక్ అండ్ ట్రీట్ కి నేను రెడీ చేశాను. ఆ అప్పుడే ఓ కస్టమర్ వస్తున్నారు. వెరీ గుడ్, ఇది భలే పని చేస్తోంది. ఓకే మిలీ, రా వెళదాం. నా రూబీ నెక్లెస్ దొరకలేదు. ఏం చేయను? అది పర్వాలేదు, మౌత్ వాటరింగ్ టూత్ డెస్ట్రాయింగ్ క్యాండీ ఉంది, దానికి ఏమంటావు? గుడ్ పాయింట్. వెళదాం. ఓ, నాకు గ్రేట్ ఐడియా వచ్చింది హనీ. మనం ఈ స్కారియస్ట్ హౌస్ కి లాస్ట్ లో వద్దాం. ఏంటి గుర్తుంచుకో? హౌ డాడీ, ట్రిక్ ఆర్ ట్రీట్? ఓ మిల్లీ, ఈ వేషం నీకు భలే కుదిరిందిలే. వేషాలు వేసుకొని రావడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? బటన్ బర్గర్. ఓ, అది కాదు, పిల్లలతో వస్తే నాకు సరదాగా ఉంటుంది అనుకున్నాను. ఓల్డ్ లేడీ, ఓ మిస్సెస్ మన్సన్. థ్యాంక్ యూ మిస్సెస్ మన్సన్. ట్రిక్ ఆర్ ట్రీట్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్వీట్. క్యాండీ జాక్పాట్. ఇలా నాకు
రావాల్సిన అవసరమే ఉంటుండదు. డాడీ చేసిన క్యాండీ డిస్పెన్సోమాటిక్ బాగా హిట్ అయినట్టుంది. మనం వెనక వైపు నుండి వెళ్దాం. నేను దీన్ని త్వరగా స్టిచ్ చేస్తాను, ఎందుకంటే టైం క్యాండీ లాంటిది. అర్జెంట్ గా స్టిచ్ చేయాలన్నప్పుడు మా అమ్మ స్టాప్లర్ యూస్ చేస్తుంది. ఇది చాలా గ్రేట్ ఐడియా సైబార్గ్ బాయ్. హా? నువ్వది చూసావా? ఏంటి వేలాకోళమా? మన గార్బేజ్ క్యాన్ కి కాళ్ళు వచ్చి పారిపోయి ఉండాలి, లేదంటే ఇదంతా క్యాట్ పనే అయి ఉండాలి. కనీసం ఇప్పుడైనా క్యాట్ ని మర్చిపోతే బాగుంటుంది. అది కుదరదు. ఒక పెద్ద లేజర్ బీమ్ మన టౌన్ మీదుగా షూట్ అవుతోంది. హ, నువ్వు చెప్పే కట్టుకథలన్నీ నమ్ముతాననుకున్నావా? హ, ఔ, ఓ. హే, నేనే ముందెక్కడికి వచ్చాను. ఆ రోబో కాస్ట్యూమ్ అసలు బాగోలేదు. ఓ హలో వచ్చేసారా? ఇదిగో నీకు ట్రీట్ తీసుకో. మీకు ఇవ్వాలంటే మీరు ఒక ట్రిక్ చేసి చూపించాలి. అవా అది మళ్ళీ గార్బేజ్ క్యాన్ ఇటు వెళ్ళడం చూసావా? నువ్వు జస్ట్ మిస్ అయ్యావు. అది ఇప్పుడే అటు వెళ్ళింది. మనం దాన్ని మిస్ చేసాం. ఆ లేజర్ బీమ్ ని ఫాలో అవుతాం. నువ్వు లేసర్ బీమ్ ని ఫాలో అవ్వు, నేను క్యాండీని ఫాలో అవుతాను. ఇన్నే ఉన్నాయా? బాగా మోసం చేశారు. రా మనం వెళ్దాం బ్రదర్. వాడన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా చూడండి లిటిల్ బేబీస్, క్యాండిల్ ఏవి మీకు దొరకనే లేదా? ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? క్యాండీ జాక్పాట్, క్యాండీ జాక్పాట్, క్యాండీ జాక్పాట్. గ్రేవ్ యార్డ్ కి వచ్చామా? అది హెలోవిన్ నైట్ లో చాలా బాగుంది. బహుశా రోబోట్ ని ఫాలో చేసుకుంటూ మనం ఇంత దూరం రావడం పొరపాటేమో. రిలాక్స్, ఇది సూపర్ క్రీపీ గ్రేవ్ యార్డ్. ఇలాంటి చోటుకి హాఫ్ బ్రెయిన్ కి ఎవరు రారు. రా వెళ్దాం. హార్లే, ఈ స్టిక్ ఆఫ్ గమ్ ని మిస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఆకాశంలో అదేంటి అలా తిరుగుతోంది? అది కూడా హాలోవిన్ ప్రాంకా? ఏంటి ఏమైంది? అదేదో పోర్టల్ లో డైమెన్షన్ అనుకుంటాను. అది ఓపెన్ అయింది. కెప్టెన్ బ్లాస్టర్ రైస్ రాకెట్ రేంజ్ లో కూడా ఇంతే. కానీ ఇది దానంత రియలిస్టిక్ గా లేదు. నువ్వు చెప్పేది ఇప్పుడు నమ్ముతున్నాను. క్యాట్ ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ని పంపిస్తోంది. అది డిన్నర్ ప్లాన్ అయి ఉంటుంది, లేక ఇన్వెషన్ అయి ఉంటుంది, లేదా డిన్నర్ గెస్ ఇన్వెషన్ అయి ఉంటుంది. ఓ, నేను అన్నిటినీ మిస్ అవుతున్నాను. ఈ ఆలస్యం చేయకూడదు. మనకు మనమే అడగాలి. WWCBD, వాట్ వుడ్ కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ డు? కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ ఈ పరిస్థితిలో ఆ ఫుడ్ వెళ్లకుండా ఆపుతారు, ఆ పోర్టల్ ని వెంటనే మూసేస్తారు. డెనిస్, క్యాచ్! నాకు కనబడుతోంది. ఓ మ్యాన్. ఆగు, వస్తున్నాను. ఆ పోర్టల్ ని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. నిన్నంత తేలిగ్గా వదిలిపెడతానా?
దొరకలేదు కూప్. ఏలియన్ ఇన్వేషన్ నుండి నేను ఈ లోకాన్ని అప్పుడు కాపాడుతూ ఉన్నాను. భయంకరమైన వార్ జరిగింది. మిస్టర్ క్యాట్, నేను నిన్ను అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను తెలుసా? నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. ఓ క్యాండీ బార్ ఇస్తాను. లాలీపాప్, లిక్విడ్, కెప్టెన్ కరెంట్, సైబర్ బాయ్.